దాత్రి, యామిని కన్నీళ్ళకి కారణం నేనే అని తెలిసి తను బాధపడుతుంటే నేనేమీ కానట్టు ఎలా ఉండగలను? నా ప్రాణం పెట్టైనా ఈ కుటుంబాన్ని కాపాడుతానని నాన్నకి మాటిచ్చాను. ఇవాళ ఆయన చెల్లెల్ని కాపాడలేకపోయాను. అత్తయ్య చనిపోయారని తెలియగానే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన ఇప్పుడు కళ్ళు తెరవగానే తన చెల్లెలు నా వల్ల చనిపోయిందని ఎలా చెప్పగలను? మీ అత్తయ్య చనిపోయారో దానికి బాధపడు దాత్రి. కానీ జరిగిన దానికి కారణం నువ్వే అని మాత్రం అనుకోకు. అనుకోవడం ఏంటి? అదే నిజం. మా అత్తయ్యని నేనే చంపుకున్నాను. యామిని కన్నీళ్ళకి కారణం కూడా నేనే. ఈ ఇంట్లో రాలే ప్రతి కన్నీటి బొట్టికి సమాధానం చెప్పాల్సింది నేనే. అత్తయ్య చనిపోయిందన్న బాధ కంటే ఎందుకు చనిపోయింది అన్న బాధే నాకెక్కువ ఉంది కేదార్. అన్నీ తెలిసి నేను వాళ్ళు బాధపడ్డం చూడ్డం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను. దాత్రి, ఈ మాట అంటానని ఎప్పుడూ అనుకోలేదు కేదార్. ఫస్ట్ టైం నేను చేసే పని అందరికీ చెప్పుకోలేకపోతున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి చిన్నప్పటి నుంచి మా అత్తయ్య యామినిని నన్ను ఎప్పుడు వేరుగా చూడలేదు అత్తయ్య. నన్ను తన సొంత కూతుర్లానే పెంచింది. నేనేం చేసినా తనకి మంచి. ఇంట్లో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేది. అలాంటి అత్తయ్య చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. ఏం చేద్దామమ్మి? అంతా ఆ అమ్మి తలరాత. మొగుడు చచ్చిపోయిన దినమే ఆ అమ్మి కూడా చచ్చిపోవాలని తలరాతలో రాసి పెట్టినట్టుండది. ఇంట్లో అందరి మధ్య ఉండే ఆంటీ సడన్ గా ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్ళారు? ఏమో యువరాజ్, పనుందని బయటికి వెళ్తున్నా. వచ్చాక అందరితో మాట్లాడతానని చెప్పి కంగారుగా బయటికి వెళ్ళింది. పోయేటప్పుడు కూడా మనిషి చాలా బాధలో ఉన్నట్టు అనిపించుండది. అసలు పోలీసులకి మీనన్ మనుషులకి జరిగే షూట్అవుట్ ప్లేస్ లో ఆంటీ ఎందుకున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉండటం వల్లనే అత్తయ్య చనిపోయిందని పోలీసులు చెప్పారు. అదే ఎందుకో నమ్మడానికి కష్టంగా ఉంది. నీకు చాలాసార్లు చెప్పాను, జగదాత్రి నా కూతురు కాదు అని అనకు అని. కన్నది వదిలే అయినా దీన్ని చిన్నప్పటి నుంచి పెంచింది నేను. హలో,
ఏంటి దాత్రి, ఇంకా మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా? 5 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. వచ్చి బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెం చెయ్యి దాత్రి. నాకు ఆకలిగా లేదు కేదార్. అసలు అత్తయ్యకి నిజం తెలియకుండా ఉంటుంటే ఆవిడ నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు కాదు. నా ప్రాణం కాపాడడానికి ఆవిడ చనిపోయేవారు కాదు. ఇవాళ యామిని అనాథవ్వడానికి కారణం నేనే. దాత్రి, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నీకు మాత్రం ఏం తెలుసు? నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావంతే. యామిని కళ్ళల్లోకి చూసి తన తల్లి ఎలా చనిపోయిందో కూడా చెప్పలేకపోయాను. తనకి నిజం తెలిసిన రోజు నన్ను క్షమించకపోతే, నిజంగా యామినికి నిజం చెప్పాల్సి వచ్చిన రోజు నువ్వు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. మీ అత్తయ్య చనిపోయిందే, దాన్ని ఎలాగూ మార్చలేవు. కానీ యామినికి అమ్మలేని లోటు తీర్చగలిగితే ఆవిడ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. అమ్మ గురించి నిజం బయటపెట్టి అందరి ముందు తన వదిన నిజాయితీని నిరూపిస్తానని అత్తయ్యకి మాటిచ్చాను. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. ఆవిడ చనిపోయే ముందు ప్రశాంతంగా వెళ్ళిపోయారు దాత్రి. ఏ రీగ్రెట్స్ లేవు. సో నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోకుండా అందరితో కలిసి ఉండాలి. పద, కిందకెళ్దాం. అక్క, నాన్న రోజూ నీ గురించి అడుగుతున్నారు. పద దాత్రి, పద పద. అలాగే అండి, రండి. మా కౌష్కి, జగదాత్రి ఇవాళ కూడా కిందకు వచ్చినట్లేదు? లేదు బాబాయ్, తనని ఎలా అయినా కిందకి తీసుకొస్తానని కేదార్ వెళ్ళాడు. అయినా విడ్డూరం కాకపోతే రాగిని బతుకున్న రోజులో ఆ జగదాత్రిని తిడతానే ఉండాది. ఆ అమ్మి చనిపోతే ఈ పిల్లెందుకు ఇంతలా బాధపడతా ఉండదో నాకైతే అర్థం కావడం లేదు. బాధపడినట్టు నటిస్తోందత్తయ్య. అమ్మో, దాని సంగతి నాకు తెలీదా? అత్తయ్య చనిపోయే రోజు కూడా దాన్ని తిట్టింది.